చేస్తున్నామంటూ కూడా 5గురు మహిళా పోలీసులు అయితే విజయవాడ నుండి వాళ్ళు యాత్ర స్టార్ట్ చేశారు. సో ఎలా ఉండబోతుంది ఏంటి యొక్క నిర్ణయం తీసుకున్నందుకు యావత్ దేశమంతా గర్వించదగ్గేలాగా ఎన్టీఆర్ జిల్లా ఉండబోతుందని చెప్పి కూడా అర్థమవుతుంది. సో వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ మేడం, సో సైకిల్ దండయాత్ర చేస్తున్నారు, డ్రగ్స్ వద్దని చెప్తున్నారు, ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సమాజంలో ఇప్పుడు డ్రగ్స్ బాగా విపరీతంగా పెరుగుతున్నాయి కదా. సో ఇలాంటి అవగాహన యువతరానికి కలిగించి డ్రగ్స్ అనేది రూపుమాపడం కోసం ఇలా చేయడం ఎలా అనిపిస్తుంది? దండయాత్ర అంటే నార్మల్ గా ఇప్పటి వరకు చాలా దండయాత్రలు చూసాము, దేశాల మీద జరిగినాయి, అనేకం జరిగినాయి, కానీ ఒక విధంగా డ్రగ్స్ పై దండయాత్ర చేయడం ఇదే మొదటిసారి. సో ఇందులో మీరు పార్టిసిపేట్ చేయడం, అది కూడా విత్ యూనిఫామ్, మహిళలందరూ కలిసి చేయడం ఎలా అనిపిస్తుంది? ఒక పోలీస్గా మామూలు డ్యూటీ చేయడానికి ఇలాగా సమాజానికి ఉపయోగపడే ఇంత మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది నాకు. ఎక్కడెక్కడ ఉండబోతుంది మేడం? ఇప్పుడు మీరు అందరూ కలిసి ఎక్కడెక్కడ చేయబోతున్నారు? ఈ జిల్లా మొత్తం, ఎన్టీఆర్ జిల్లా మొత్తం చేస్తున్నాం. అంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మంచిగానే రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇది యువతరానికి చాలా ముఖ్యం కదా. సో మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తారని మేము ఆశిస్తున్నాం. సో మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం, ఎలా ఉండబోతుంది? సైకిల్ పై దండయాత్ర చేస్తున్నారు, డ్రగ్స్ వద్దని చెప్తున్నారు. ఇప్పటికే చాలా డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చూసాం, చాలా ఇది కొత్త ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో జరగాలి, యువతలో చైతన్యం అనేది రావాలి, మార్పు రావాలి, అప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది. సో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక మహిళగా డ్రగ్స్ వద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. నా వల్ల ఒక కుటుంబం మారినా చాలా హ్యాపీయే. ఇది ఒక చాప కింద నీరులాగా ఈ డ్రగ్స్ అనేది సొసైటీ మొత్తాన్ని పాడు చేస్తుంది. ఈ టైంలో ఉండాలండి, ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల యువతలో మార్పు అనేది వస్తుందని కోరుకుంటున్నాను. సో మీరు చెప్పండి, ఒక సామాజిక బాధ్యతగా మీరు బయటకు వచ్చి కుటుంబాన్ని కూడా మన కుటుంబం అని అందరిలో భావించి కూడా బయటకు వచ్చి ఒక బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు. సో ఇందులో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం వల్ల కొంతమంది అయినా మారితే, డ్రగ్స్కి దూరంగా ఉంటే సమాజానికి ఎంతో ఉపయోగపడినట్టు అవుతుంది. నేటి కాలంలో డ్రగ్స్ అనేవి చాప కింద నీళ్ళలో ప్రవహిస్తున్నాయి. దాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే మేము ఈ యాత్ర చేపట్టడం జరిగింది. సో పోలీస్ యంత్రాంగం మీకు ఎలా సపోర్ట్ దొరుకుతుంది? ఇప్పుడు మీరు సైకిల్ మీద చేయడం అంటే ఈ 5గురు కూడా మహిళా మనులు, సో అంత ఈజీ కాదు. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 34 డేస్ మేము వెళ్తాము, సైకిల్ యాత్ర చేస్తాము. ఏ స్టేషన్ పరిధిలోకి వెళ్తాము, అక్కడ వాళ్ళ లోకల్ మా పోలీస్ వాళ్ళు కానీ లేదా లోకల్ పొలిటీషియన్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మీటింగ్స్ అవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అక్కడ మేము డ్రగ్స్ గురించి సమాజంలో అవేర్నెస్ కలిగిస్తూ ఉంటాం వాళ్ళకి. చాలా సంతోషంగా ఉందండి. ప్రతి గ్రామంలోని మారుమూల ప్రదేశానికి వెళ్ళి యువతకి ఈ డ్రగ్స్ అవేర్నెస్ గురించి కల్పించడం అనేది మా ఒక సామాజిక బాధ్యతగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీస్ తరఫున అందరికీ ధన్యవాదాలు. మేడం, మీరు చెప్పండి, పోలీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది, డ్రగ్స్ వద్దని చెప్తారు. సో వంగల్పూడి అనిత గారు కూడా ఇక్కడ విచ్చేసి మొత్తం ప్రోగ్రామ్ అంతని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సో మొత్తంగా డ్రగ్స్ అవేర్నెస్ చేయడానికి కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అని చెప్పి కూడా వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. సో ప్రజెంట్ వాళ్ళని మోటివేట్ చేస్తూ కూడా ముందుకు సాగించేలా ప్రయత్నం చేస్తున్నారు. మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ కానీ, డిసిపి సరిత మేడం కానీ, అలాగే హోమ్ మినిస్టర్ అంతా కూడా ప్రజెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా అవేర్ చేయడానికి కూడా ఇక్కడ వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తూ కూడా వాళ్ళు ముందుకు వెళ్తూ చేస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి డ్రగ్స్ వద్దు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద గొప్ప కార్యక్రమంగా కూడా వాళ్ళు చెప్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తంగా ఇది విజయవాడలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమంలో అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు.